తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ప్రతిరోజు వేలాది మంది భక్తులకు అందించే నిత్యాన్నదాన కార్యక్రమానికి విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం మరోసారి తన సేవాభావాన్ని చాటుకుంది. భక్త సమాజం ఆధ్వర్యంలో 256 విడతగా 10 టన్నుల కూరగాయలను తిరుమలకు పంపించారు. ఈ కార్యక్రమంలో పలువురు దాతలు ఉదారంగా సహకరించగా ప్రత్యేక పూజల అనంతరం భక్తి శ్రద్ధలతో కూరగాయల లారీని తిరుమలకు సాగనంపారు. ఈ సేవలను భవిష్యత్తులో కూడా నిరంతరంగా కొనసాగిస్తామని భక్త సమాజం ప్రతినిధి ఈశ్వర్రావు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకం ద్వారా ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఉచితంగా ప్రసాద భోజనం స్వీకరిస్తున్నారు. ఈ మహోన్నత సేవలో భాగస్వామ్యం కావాలనే సంకల్పంతో విజయవాడ శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త సమాజం ఆధ్వర్యంలో 556 విడతగా 10 టన్నుల కూరగాయలను తిరుమలకు పంపించారు. విజయవాడ బెంచ్ సర్కిల్ సమీపంలో జ్యోతి కన్వెన్షన్లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కూరగాయలతో నిండిన లారీని భక్తి శ్రద్ధలతో తిరుమల వైపు సాగనంపారు. కార్యక్రమంలో భక్తులు, దాతలు, నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించారు. ఈ సందర్భంగా భక్త సమాజం ప్రతినిధి ఈశ్వరరావు మాట్లాడుతూ తిరుమలలో జరుగుతున్న నిత్యాన్నదాన కార్యక్రమం ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన సేవా కార్యక్రమాల్లో ఒకటన్నారు. ఆ సేవలో తమ సంస్థకు భాగస్వామ్యం కలగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని చెప్పారు. గత ఎన్నో సంవత్సరాలుగా దాతల సహకారంతో నిరంతరం కూరగాయలను పంపిస్తున్నామని, ఇదే 256 విడత అని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా భక్తుల సహకారంతో ఈ సేవను మరింత విస్తృతంగా కొనసాగించి స్వామివారి సేవలో ఎల్లప్పుడూ ఉండేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు కిలారు మురళీకృష్ణ, ప్రత్యూష, అమెరికాలో నివసిస్తున్న కుదురువల్లి కృష్ణమూర్తి, రజితలకు ధన్యవాదాలు తెలిపారు. తిరుమలలో జరిగే నిత్యాన్నదానానికి తమ వంతు సహాయం అందించడం జీవితంలో గొప్ప అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మరింత మంది దాతలు ముందుకు వచ్చి ఇలాంటి సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. భక్తులకు అన్నదానం చేయడం అంటే స్వామివారికే సేవ చేసినట్లేనని, భవిష్యత్తులో కూడా తమ సహకారం నిరంతరం కొనసాగుతుందన్నారు. ఈ సేవలో భాగమైన ప్రతి దాత కుటుంబంపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈరోజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్యాన్న ప్రసాద వితరణకు 256 10 టన్నుల వితరణ దాత కుదరవల్లి కృష్ణమూర్తి గారు, రజిత గారి కుమార్తె, వారి అల్లుడు కిలారు వెంకటనారాయణ గారి కుమారుడు కిలారు మురళీకృష్ణ, ప్రత్యూష గారు వీళ్ళు అమెరికా నుంచి వచ్చారు. అమెరికా నుంచి వచ్చి ఆ సందర్భంగా దేవదేవుడే వాళ్ళ చేతుల మీదుగా ఈరోజు కూరగాయల లారీ తీసుకుంటున్నారు. వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని, వారి ఇట్లాంటి కార్యక్రమాలు
ఎన్నో చేసే మాత్రమైన శక్తికి ఆ కుటుంబాన్ని ప్రసాదించమని ఆ దేవదేవుణ్ణి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్త సమాజం తరపున మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. వారి అదృష్టం వారు యుఎస్ నుంచి రాగానే ఆ స్వామివారే వారి చేతుల మీదుగా ఈరోజు మా చలసాని శ్రీనివాస్ కూడా సుమారు అందరికీ 10 టన్నులు వేస్తాడు, వాళ్ళు 14 టన్నులు వేసినట్టున్నాడు. ఎందుకంటే వాళ్ళు అమెరికా వాసులు కదా, డాలర్లు భరాంచగలరన్న శక్తితో ఆ స్వామి కూడా నిండుగా సుమారు 14 టన్నుల పైనే తీసుకున్నాడు. ఈ 14 టన్నులతో సుమారు 1,30,000 నుంచి 1,40,000 మంది భోంచేస్తారు. ఈ అన్నదాన ప్రతిఫలం అనేది వారి తరం వంశ పారంపర్యంగా ఇటు కుదరవల్లి వారికి అటు కిలారు వారికి వాళ్ళ వంశ పారంపర్యంగా ఈ మహద్భాగ్యం దక్కుతుంది. ఇది మేమనేది కాదు, ఇది వేదాల్లోనే ఉంది. ఎక్కడ చేసిన దాన పుణ్యఫలం కన్నా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో చేసిన దాన ఫలానికి 1,000,000 రెట్లు ప్రతిఫలం వస్తుంది అనేది. ఆ ప్రతిఫలం వారి వంశ పారంపర్యంగా రావాలని ఈ విజయవాడ నుంచి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసే శక్తిని మాకు మా తరం తర్వాత వారికి ప్రసాదించమని ఆ దేవదేవుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు ఈ దాతలందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తూ స్వామివారి సేవలో తరిస్తూ ఇట్లాంటి బాధ్య కార్యక్రమాలు మరెన్నో చేపట్టే శక్తిని ప్రసాదించమని మా భక్త సమాజం తరఫున శిరస్సు వంచి స్వామివారిని వేడుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. మాకు స్వామివారు కల్పించిన అవకాశం వల్లే మేము చేయగలిగామండి. అంత స్వామివారి దీవెన.